పర్టిక్యులర్‌గా ఈ అంశాన్ని చూసుకునేటప్పుడు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళని నార్మల్‌గానే క్యాంపస్ నుంచి బయటికి పంపించిన పరిస్థితి ఉండదు. సో, వాళ్ళ రిలేటివ్స్ గాని, లేదా వాళ్ళ పేరెంట్ గాని, వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళొస్తే తప్ప ఏ ఇతర వ్యక్తులొచ్చినా సరే వాళ్ళకి బయటికి పంపించే పరిస్థితి అయితే ఉండదు. కానీ అర్ధరాత్రి పూట ఒక క్యాంపస్ నుండి ఇంకో క్యాంపస్‌కి షిఫ్ట్ చేయడం అనే దాన్ని అసలు ఎలా చూడొచ్చు? మేనేజ్‌మెంట్‌ని అడిగితే మేము వాళ్ళ పేరెంట్స్‌కి ఇంటిమేట్ చేసినామని చెప్తారు. కానీ ఒక కాలేజ్‌లో జాయిన్ చేసినటువంటి విద్యార్థిని ఇంకో కాలేజ్‌కి మిడ్‌నైట్ ఎట్లా షిఫ్ట్ చేస్తారు? హ్మ్. షిఫ్ట్ చేసినందుకు వెంటనే డీఐఓ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని, ఈ మేనేజ్‌మెంట్ మొత్తం మీద కూడా కిడ్నాప్ కేస్ పెట్టాలి పిల్లలతో. హ్మ్. ఎందుకనంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు మనమొచ్చి బంద్ చేయండి. ఆ పిల్లలు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు మెసేజ్‌లు చూస్తే ఏడుస్తారు మీరందరూ. సో, అట్లాంటి మెసేజ్ "అన్నా మేమెళ్ళిపోతాం. మమ్మల్ని పంపించేసేయండి ఇక్కడి నుంచి" అని చెప్పి రోజుకు 100 సార్లు క్యాంపస్‌లలో నుంచి ఫోన్ చేస్తుంటే, ఈ లొకేషన్ కూడా మనం ఐడెంటిఫై చేయలేని లొకేషన్ ఉంది. ఒక్కసారి విజువల్స్ పక్క సైడ్ చూస్తే అంతా కూడా ఫారెస్ట్ ఉంది. ఇంకా డెవలప్ కాలేదిక్కడ. సో, అండ్ ఇక్కడ బిల్డింగ్ వర్కులు కూడా పూర్తి కాలేదు. ఇంకిక్కడ ఎటువంటి రవాణా ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్పేసి ఒక అంశం ఉంది. అవును. రవాణా స్పెషల్ మీరు చూస్తున్నారు గదన్న క్యాబ్ బుక్ చేస్తే ఈడికి రాదు. హ్మ్. అసలు ఈళ్ళు రాత్రి పూట మరీ ఘోరంగుంటది. అవును. ఇక్కడంతా గూడా తాగేటోళ్ళు ఈ ఈ అమీన్‌పూర్ చెరువు కట్ట పక్క పొడత మొత్తం నైట్ మొత్తం తాగేటోళ్ళుంటారు. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ స్ట్రీట్ లైట్లు గాని, అట్‌లీస్ట్ కనీసం ఆ ఫెసిలిటీస్ కూడా కనిపించట్లేదు. రోడ్డు చూసుకుంటే ఏదో నిన్ననో, మొన్ననో ఏసినట్టు కనిపిస్తా ఉంది. ఇదంతా చైతన్య ఈ రోడ్డు గూడా ఏందంటే వీళ్ళు అడ్మిషన్ స్టార్ట్ జేసినట్టున్నారు. హ్మ్. కొంచెం మంచిగా అనిపియాలని జెప్పి రోడ్డేసినట్టుగా అనిపిస్తుంది తప్ప, ఇంకోటి ఇది ఈడ పెట్టడానికి గూడా ఎలాంటి అర్హత లేదు వీళ్ళకు. మీరొకసారి చూస్తే ఇందులో బోర్డ్ లేదు. దీనికి కోడ్ లేదు. అసలిది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ దృష్టిలో లేదు. తీసుకొచ్చి ఇక్కడ బెట్టి, అక్కడి నుంచి ఇక్కడికి అంటే తిహార్ జైలు నుంచి బిహార్ జైలుకి పంపించినట్టు, పిల్లల్ని అక్కడి నుంచి ఇక్కడికి తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు మేము మెసేజ్ పెట్టామంటారు. తల్లిదండ్రులు ఈడికి రావాలా? ఆడికి రావాలా? అవును. మళ్ళీ ఆడికొస్తే ఆడికెళ్ళి ఈడికెట్లా రావాలి? వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించుకొని పొండి అని జెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ పిలిపించుకున్నా గాని, పిలిపించుకోవడానికి గూడా అవకాశం లేకుండా ఇంత దూరం బెట్టిర్రు. అదే మీరు లోపటికెళ్ళి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా మేనేజ్‌మెంట్ చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. సో, ఆ విషయాన్ని కూడా క్లియర్‌గా అసలు ఏం జరిగింది? బేసిక్‌గా ప్రతి మేనేజ్‌మెంట్ గూడా విద్యార్థి సంఘాలు అనంటే గూడా ఒక వ్యతిరేకత అనేది ఉంటది. అందులో భాగంగానే ఒక్కొక్కడైతే పనికిమాలినోళ్ళని, అదని, ఇదని జెప్పి మాట్లాడిన చాలా సంఘటనలున్నాయి. ఈ సహజంగా వాళ్ళకు మాకు ఉండే వైరుధ్యమే. కానీ మేము ఆలోచించేది విద్యార్థుల భవిష్యత్తు గురించి. మనం చూస్తున్నాం ఇదే శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్‌లలో చాలామంది విద్యార్థులు ఈ యొక్క ఈ అకాడమిక్ ఇయర్‌లోనే మీన్స్ గత జూన్ నుంచి మొన్నటి వరకి చూస్తే 8-9 మంది ఓన్లీ మాదాపూర్, మియాపూర్ ఈ నిజాంపేట్ ప్రాంతాలలో చాలా మంది చనిపోవడం అనేది జరిగింది. మొత్తం కార్పొరేట్ కాలేజీలలో తీసుకుంటే 22 మంది చచ్చిపోయారు. సో, వీళ్ళందరికీ ఎవరు బాధ్యులు? ఇప్పుడు పర్మిషన్ లేకుండా కాలేజీలు నడిపిస్తారు. పర్మిషన్ లేకుండా క్లాసెస్ పెడతారు. పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి రాత్రి రాత్రి పంపిస్తారు. మేమొచ్చి అడిగితే వాళ్ళ పేరెంట్స్‌కి ఇంటిమేషన్ లేనిది మేము పంపియం బయటికి అని అంటారు. ఇప్పుడు పేరెంట్స్‌కి ఇంటిమేషన్ ఇచ్చినా వచ్చే పరిస్థితిలో ఈ కాలేజ్ లేదు. సో, ఈ రోడ్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదు. కాబట్టి మేము ఇక్కడున్న సంగారెడ్డి డీఓ గారికి చెప్పాం గూడా. సార్ ఇది అక్రమంగా నడుస్తున్నటువంటి వ్యవహారం దీన్ని ఖచ్చితంగా సీజ్ చేయాలనంటే, నేను ఖచ్చితంగా రేపొస్తానమ్మా. రేపు అక్కడ జూసి పరిస్థితులు జూసి నేను ఖచ్చితంగా మీకు కాల్ జేసి ఆ సంగతేందో తేలుస్తానని గూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరినీ గూడా మేము ఎట్టి పరిస్థితిలో ఈరోజు పంపించేస్తున్నాం అని జెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతోని కాలేజ్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. కాలేజ్‌లో ఇప్పటివరకు గూడా ప్రొటెస్ట్ జరిగింది. మన కెమెరామాన్ గూడా అక్కడే ఉండే. సో, ప్రొటెస్ట్ టైమ్‌లో కూడా అంతా సాఫీగానే జరిగిందంటారా? ఎటువంటి డిస్టర్బెన్స్‌లేమి లేకుండా? ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్ పిల్లలు ఆల్రెడీ చదువుకున్నారు. వాళ్ళకున్న ఎగ్జామ్స్‌కి సంబంధించి. సార్ ఇప్పుడు ఏందంటే, మీరు సెకండ్ ఇయర్ పిల్లల్ని, ఫస్ట్ ఇయర్ పిల్లల్ని కొ కలిసి పెట్టడమే తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పిల్లల్ని వదిలేయాలని అన్ని విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తా ఉన్నాయి. మీకు తెలుసు ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు అక్కడికొస్తాయని తెలుసు. వాళ్ళొస్తే బయటికి గుంజుతారు పిల్లల్ని కూర్చోబెడతారని తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ఈడ కూర్చోబెట్టి మమ్మల్ని బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్? సో, పర్టిక్యులర్‌గా క్యాంపస్ షిఫ్ట్ చేసే ఆ కోణాన్ని ఏం చూడొచ్చు? ఎందుకంటే ఆడపిల్లల్ని అర్ధరాత్రి పూట సుమారుగా ఒక 200, 250 మంది పిల్లల్ని ఒక క్యాంపస్ నుండి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక అటవీ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ ఈ వెంచర్‌లో కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడు అక్కడక్కడ ఇల్లు కనిపిస్తా ఉన్నాయి. కంప్లీట్‌గా ఇక్కడ ఇల్లు కూడా నెలకొన్న పరిస్థితి లేదు. ఇక్కడ ఒక డ్రైనేజ్ సిస్టమ్ గాని, ఎలక్ట్రికల్ సిస్టమ్ గాని ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్‌గా లేని ఇలాంటి ప్రదేశంలోన ఒక క్యాంపస్‌ని ఎస్టాబ్లిష్ చేసి దీనికి ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుండి కూడా ఎన్‌ఓసీ గాని అలాంటివేవి రాలేదని కూడా తెలుస్తుంది. అసలు దీనికి ఏ పర్మిషన్స్ లేవు. ఇది మున్సిపాలిటీ ఏమంటారు అమీన్‌పూర్ మున్సిపాలిటీకి సంబంధించినది. వీళ్ళ దగ్గర దీనికి సంబంధించినట్టు ఏ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఎన్‌ఓసీ ఉంటే ఉండొచ్చు తప్ప, మిగిలిన ఏమీ లేవు. దీనికి శానిటేషన్ ఎన్‌ఓసీ ఉండాలా. అట్లనే పిల్లలు ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి హెల్త్ ఆఫీసర్ వచ్చి దీన్ని ఎన్‌ఓసీ ఇచ్చిపోవాలా.
ఇలాంటివన్నీ ఉండాలంటే అసలు ఇది ఫంక్షనింగ్ లాగా జరగాలి. ఫంక్షనింగ్ లాగా జరగాలంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ దీనికి ఒక కోడ్ ఇయ్యాలి. ఆ కోడే ఇయ్యలేరు. అంటే ఇంత పెద్ద క్యాంపస్ కనిపిస్తా ఉంది కదా! సుమారుగా ఇది చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ ఒక అరెకరం అంటే సుమారుగా ఓ 2000 గజాల లోపల కనిపిస్తుంటూ ఉంది క్యాంపస్. ప్రతి సో ఇంత పెద్ద క్యాంపస్‌కి ఇప్పటి వరకు కోడ్ కూడా తీసుకోకపోవడానికి గల కారణం ఏమండి? బలుపు ఈ కాలేజీలకు ఉన్నటువంటి పొగరు, ఈ మేనేజ్మెంట్‌కి ఉన్నటువంటి పొగరు మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. సీఎం మా జేబులో ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ మా జేబులో ఉన్నాడు. సంబంధించిన వ్యవస్థలన్నీ మా జేబులోనే ఉన్నాయి. కాబట్టి మేము ఏడంటే ఆడ ఒక బిల్డింగ్ కడతాం. మళ్ళా పిల్లల్ని పెడతాం. మాకు అడ్మిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కువ అడ్మిషన్స్ వస్తే అన్ని బ్రాంచులు అన్ని జాగాలు కొంటాం. అక్కడ కడతాం. పర్మిషన్‌లది ఏముంది తర్వాత చూసుకుందాం. నిన్న ఒక కాలేజ్ చూసాం మనము. ఏది ఇక్కడ పిల్లలు ఈడ చదువుతారు. కానీ ఎగ్జామ్స్ ఆంధ్రాలో పోయి రాసొస్తారు. ఆ! కాబట్టి వీళ్ళకి ఆంధ్రాలో కూడా కాలేజీలు ఉన్నాయి కదా! ఈడ ఈ బోర్డ్ పర్మిషన్ ఇయ్యలేదనుకో, అమ్మ ఇక్కడ కాదు మేము ఆంధ్రాలో రాపిస్తున్నాం. అక్కడ ఇంకా మంచిగా వ్యవస్థ ఉంది. ఆహ్, మీకు బోర్డ్ ఆఫ్ ఆంధ్ర నుంచి సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పి పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి ఆడికి కూడా తీసుకుపోతారు. సో పర్టిక్యులర్‌గా ఇక్కడున్న ఫ్యాకల్టీస్‌తో ఒకరితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న అంశం ఏందంటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బంధువుల బిల్డింగ్ ఇది. సో ఈ బిల్డింగ్‌ని మేము లీజుకి తీసుకున్నాము. కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఆయన సమక్షంలోనే ఆహ్, మార్చ్ 30 నుంచి జూన్ 2 వరకి నడిపియొద్దని చెప్పింది. రేవంత్ రెడ్డి చుట్టమైతే ఆ చట్టాలు వాళ్ళ చేతిలో తీసుకోమని చెప్పిండా రేవంత్ రెడ్డి? కాదు కదా! అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్‌లో శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న క్లియర్ అంశం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బిల్డింగ్ కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితి లేదు. ఏమున్నా సరే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు మమ్మల్ని సేవ్ చేస్తారనే ధోరణిలోన ఆయన మాటలైతే మనకు వినిపిస్తా ఉన్నాయి. దీన్ని విద్యార్థి సంఘ నాయకులుగా మీరేమన్నారు? ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా వీళ్ళ జేబు సంస్థలుగా మారిపోయిందనే దాన్ని వాస్తవం, దీన్ని కుండల బద్దలు కొట్టినప్పుడు చెప్పేయొచ్చు. బేసిక్‌గా ఏందనంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నటువంటి ఈ డబ్బు వీళ్ళేందంటే ఇప్పుడు కొత్తగా ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చిర్రు. ఫీజు కట్టడానికా? ఫీజులకు కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా? ఫీజులు కట్టడానికి ఈఎంఐ ఆప్షన్ ఇది. ఓకే. ఇదేందనంటే 3,00,000 ఫీజు. హ్మ్. 3,00,000 ఫీజు. హ్మ్. 3,00,000 ఫీజు ఇది. ఓకే. ఈ 3,00,000 ఫీజు అంటే ఫస్ట్ 6 నెలల్లో ₹1,00,000 హ్మ్. ఈఎంఐ ఆటోమేటిక్ కట్ అయిపోతది. దాని ఓకే. తర్వాత ఇంకొక 1,00,000 ఆటోమేటిక్ కట్ అయితది. దాని తర్వాత ఇంకొక 1,00,000 ఆటోమేటిక్ కట్ అయితది. దాని తర్వాత ఇగ ఈ 1,00,000తో పాటు 16,000 కట్ అయితాయి. ఈ హ్మ్. 11,000 ఇట్లా ఈ విధంగా కట్ సో చేసి వీళ్ళు కట్టాల్సిన ఫీజు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి హ్మ్. ఈఎంఐ ద్వారా కూడా చదువులు అంటే ఈ రోజు చదువుల పరిస్థితి ఎలా ఉందంటే హ్మ్. చదువుకోవాలంటే కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితికి వచ్చిందన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఇంకొక అప్పులు చేసి ఆప్షన్ వడ్డీ కూడా కట్టం. పే క్విస్ట్ అని ఒక యాప్ ఓపెన్ చేసిండ్రు వీళ్ళు. ఓకే. దాంట్లో ఏందంటే లోన్ ఇస్తారు వాళ్ళే 3,00,000. ఫేక్ ట్విస్ట్. పే క్విస్ట్ అని ఒకటి. వీళ్ళే లోన్ ఇస్తారు అలా. 3,00,000 4,00,000 లోన్ ఇస్తారు. తండ్రి ఏం చేయాలి? నెలంతా కష్టపడి మూడో నెల ఇప్పుడు బేసిక్‌గా మనం స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేస్తే ఓ నెల అటో ఇటో ఒక 4 రోజులు అటో ఇటో పేరెంట్స్ వీళ్ళను మేనేజ్మెంట్‌ని రిక్వెస్ట్ చేసుకొని అయ్యా, అమ్మ బతిమలాడి ఆహ్, త కట్టుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంటది. అవును. కానీ ఈఎంఐ సిస్టమ్ చేసిన తర్వాత వాడు చచ్చినట్టు ఆ డేట్ రోజు అందులో డబ్బులు పెట్టాలి. లేకపోతే బౌన్స్ అయితది. నీ క్రెడిట్ సిబిల్ ఖరాబ్ అయితది. అవును. నీకు లోన్స్ రావు. నువ్వు అప్పుల పాలనే ఉంటావు. ఆయన ఇంకా ఖరాబ్ అంటే ఇప్పుడు అయిపోతాయి. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల కూడా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఇలాంటి లోన్స్ అవి తీసుకునేటప్పుడు ఎందుకంటే జనరల్ గా మనం చూసుకుంటాం ఒక కార్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఆ లోన్ మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఓ 2-3 నెలలు చూసిన తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ కార్ను రిసీవ్ చేసుకునే పరిస్థితి. మరి ఇక్కడ ఏం చేస్తారు? లేకపోతే కారు అమ్ముకుంటాడు. అవును. బికాజ్ ఆయనకు ఇచ్చిన డౌన్ పేమెంట్ లో 25% అని వస్తది. ఉమ్. కానీ ఇలా వేధింపులు ఉంటాయి. ఉమ్. ఈఎంఐ బౌన్స్ అయింది. సార్ మీ సో వీటిలన్నిటికీ సావులే శరణార్థాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో చచ్చిపోవడానికి విద్యార్థులకు ఏముంటది సార్? ఉమ్. ఏముంటది జనరల్ గా ఇంటర్ 12th చదువుకునే పిల్లలకి ఏం టెన్షన్ ఉంటది చెప్పండి? ఏం టెన్షన్ ఉండదు. చదువుకోవడం తప్ప వేరే టెన్షన్ ఉండదు. ఉమ్. ఉండేది ఒక్కటే ఫీజుల బాధ. తీసుకొచ్చి మీ నాన్న ఫీజు కట్టలేడు బయట నిలబడని అంటారు. ఒక్కసారి 2 సార్లు. మూడోసారి ఏం చేస్తాడు? వాడు మెంటల్ గా స్ట్రెస్ అయ్యి నాన్న నువ్వు కడతావా సావాలా అని అంటాడు. ఉమ్. ఆళ్ళ నాన్న ఆ సందర్భంలో పట్టించుకోలేడు అనుకో వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఇలాంటి ఇవన్నీ- కార్పొరేట్ కాలేజీల్లో ఇవన్నీ- చదివించాలి అని అంటే అయితే తండ్రి అయినా చావాలి లేదా తల్లిదండ్రులైనా చావాలి లేదా పిల్లలైనా చావాలి ఇంతేనా సార్ అని? 100% ఇప్పుడు చాలా మంది విద్యార్థులు చెప్పుకునే పరిస్థితి లేదు ఇదంతా. ఎందుకు చెప్పుకోలేరంటే వాళ్ళ అకాడమిక్స్ వాళ్ళ ఏమంటారు అనేక రకాలైనటువంటి ల్యాబ్స్‌లలో మీకు ప్రాక్టికల్స్‌లో మార్క్స్ తక్కువేస్తామని ఇవన్నీ ఒక్కసారి పేరెంటు జాయిన్ చేయనంత వరకే పేరెంట్ దగ్గరకొచ్చి అయ్యా సార్ ప్లీజ్ మా దగ్గర జాయిన్ చేయండి అని అంటారు వీళ్ళ పీఆర్ టీమ్ వచ్చి. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఆగు 3 గంటలకు వస్తేనే నీ బిడ్డని కల్పిస్తా.
ఉమ్. అలే నువ్వు ఎందుకు వచ్చినావు తొందరగా, అంతా నడవది, కూర్చోాడా అని చెప్తారు. కాబట్టి వీళ్ళ వైఖరి సో జైల్లో ములాఖతులు ఎలా అయితే తీసుకొని ఖైదీల్ని కలుస్తారో చైతన్య నారాయణ కాలేజీలో చదవాలంటే కూడా పేరెంట్స్ వచ్చి ములాఖత్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. పేరెంట్స్ అనేక రకాల ఇబ్బందులు పడి ఇక్కడ చదివిపిస్తున్నా కూడా వాళ్ళను బేసిక్ ఏంటంటే ఒక కరిక్యులం 9 మంత్స్కి ప్రిపేర్ చేస్తుంది. ఏ అకాడమిక్ అయినా, ఐసిఎస్సి అయినా, ఐసిఎస్సి అయినా, ఎస్ఎస్సి అయినా అండ్ సిబిఎస్సి అయినా, ఏ బోర్డు అయినా కరిక్యులం 9 నెలలకు. ఎందుకు అని అంటే టీనేజర్స్ ఎవరైనా ఫస్ట్ నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి 16-17 ఏళ్ళ పిల్లల వరకు వాళ్ళు అంతకన్నా ఎక్కువ చదువుకునే వాళ్ళ మెదడు ఉండదు. మీన్స్ అంత అంత పదునుగా ఉండదు వాళ్ళది. లేకపోతే మెంటల్‌గా స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి కరిక్యులం 9 మంత్స్‌కే డిజైన్ చేస్తారు. ఒకవేళ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కరిక్యులం డిసైడ్ చేస్తది. వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఎంతోమంది సైకాలజిస్ట్‌లు చదవగలుగుతారు పిల్లలని అనుకుంటే వాళ్ళు 12 నెలలు పెడతారు కదా కరిక్యులం. కానీ ఇక్కడ చైతన్య కాలేజీలో మనం ఏదైతే పిల్లలు ఉన్నారో ఈ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఏముంది అని అంటే మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10-10:30 గంటల వరకు చదివిస్తారు అని చెప్తున్నారు. అవును. అదే గదా వీళ్ళు జేసేది. దాని వల్లనే గదా పిల్లలు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి చనిపోతున్నారు. అక్కడిక్కడ కొందరు బిల్డింగ్‌లు దూకి పారిపోతున్నారు. మొన్న ఒక కాలేజ్‌లో మన మాదాపూర్ కాలేజ్‌లో వాడు మేనేజ్‌మెంట్ జెప్పేది మాత్రం బిర్యానీ కోసం అంట వాడు 5వ ఫ్లోర్ కిటికీ నుంచి కిందకి దిగిండంట. కింద పడి పడిపోయిండంట. బిర్యానీ ఇగో ఈడ ఎలక్ట్రీషియన్ స్టాఫ్ ఉన్నాడు. ఇంకొకడు ఎవడన్నా ఉన్నాడు. వాచ్‌మెన్ ఉన్నాడు. అన్న నాకు 500 ఇస్తే ఒక బిర్యానీ తెచ్చియను అంటే తెచ్చియడా? ఆ! సో అది కాకుండా డెలివరీ పెట్టుకున్నా సరే ఇక్కడ డైరెక్ట్ సరే స్విగ్గీ అవకాశం లేదేమో. ఏ సార్‌ని అడిగినా గాని, "సార్ నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. నేను ఆర్డర్ పెట్టుకుంటా తెచ్చియండి" అని అంటే తెచ్చిస్తారు గదా! పర్టిక్యులర్ ఏంటంటే సమస్యను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏదైనా సమస్య జరిగినప్పుడు అనేకమైనటువంటి పైరవీలు చేస్తారు. ఆ సమస్యను అక్కడే మూసేయడానికి ఎన్ని లక్షలైనా చల్లేస్తారు. పర్టిక్యులర్‌గా ఈ రోజు మీరెక్కడ చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఇక్కడ నుంచి పంపియాలి. హ్మ్. వాళ్ళు మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అయితున్నారు. మాకు కొందరు మెసేజ్‌లు పెట్టిర్రు, "అన్న మాకు ఇక్కడ ఉండబుద్ధి అయితలేదు. మేము వెళ్ళిపోతాం. దయచేసి మమ్మల్ని పంపియండి" అని చెప్పి. ఏదైనా ఇష్యూ అయితే దీనికి బాధ్యత శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ఏజీఎం రాంబాబు అండ్ సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ అండ్ ఈ ప్రిన్సిపల్ సార్ పేరు జేపీ అనుకుంటా. అండ్ ఆ ప్రిన్సిపల్ పేరు జయా మేడం. వీళ్ళే బాధ్యత వహించాల్సొస్తది. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు రాత్రి వరకి పిల్లలందరినీ పంపించాలనేదే డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు సంగారెడ్డి డిఐఓ ముందు ధర్నా చేసైనా దీన్ని ఇంకా బోర్డ్ రాలేదు. బోర్డ్ పర్మనెంట్ రాకుండా చేస్తామని డిమాండ్ చేస్తాం. రైట్. పర్టిక్యులర్‌గా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే మియాపూర్‌కి సంబంధించినటువంటి చైతన్య మహిళా క్యాంపస్ ఉందో అక్కడ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లందరినీ అర్ధరాత్రి పూట ఇక్కడ అమీర్పూర్‌కి సంబంధించినటువంటి ఒక క్యాంపస్‌లోకి ఇది ఒక అనాథ బిల్డింగ్‌లా మనం భావించాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక బోర్డు గాని, కనీసం ఒక పేరు గాని, ఒక కోడ్ గాని, ఆఖరికి మున్సిపాలిటీ నుంచి ఒక ఎన్ఓసి కూడా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిన దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి కూడా జారీ చేయని పరిస్థితుల్లో ఈ బిల్డింగ్‌లో సుమారుగా ఇప్పుడు ఒక 400 నుంచి 500 మంది స్టూడెంట్‌లు ఉంచి చదివించడం అనేది అయితే చూస్తా ఉన్నాం. ఈ అంశంలో ఏదైతే మనం పర్టిక్యులర్‌గా చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి అండర్‌లో ఉన్నటువంటి విద్యాశాఖ నుంచి ఏదైతే సెలవులు ప్రకటించారో ఆ సెలవులు పిల్లలకి ఇవ్వాలి అనేది విద్యార్థి సంఘాల డిమాండ్‌గా మనం భావించాలి.